వంకాయ ఫ్రై ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కొబ్బరి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రేఖలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసి వేయించుకుందాం. చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి, చాప్ చేసిన గ్రీన్ చిల్లీ 2 వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని చాప్ చేసుకుని 1/2 కేజీ వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి వంకాయ ముక్కలు కుక్ అయిపోయినాయి కదా. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేస్తున్నాం. ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కూర రెడీ.